నేను శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలుపెట్టాను. అక్కడ శ్రీకాకుళం జిల్లాకు వచ్చేసరికి దాదాపు ఇక్కడ 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 10 నియోజకవర్గాల్లో మీకు వరుసగా నేను చెప్తూ ఉంటాను. ఇచ్చాపురంకి వచ్చేసరికి ఇక్కడ టీడీపీకి ఎడ్జి ఉందనేది మనకి తెలిసిన అంశం. అలాగే టెక్కలిలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే నరసన్నపేట ఇక్కడ కూడా తెలుగుదేశంకి గెలుపు పొందే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అలాగే శ్రీకాకుళంలో కూడా తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఇచ్చర్ల తెలుగుదేశం పార్టీ, తర్వాత ఆమదాల వలస తెలుగుదేశం పార్టీ. ఈ నియోజకవర్గాల్లో చూసుకుంటే దాదాపు ఓట్ల పెరుగుదల పర్సంటేజ్ మనకి చూసుకుంటే ఇదేంటంటే పోస్టల్ బ్యాలెట్ కాకుండా నేను చెప్పిన పెరుగుదల శాతం చూసుకుంటే ఇచ్చాపురంలో 0.96 ఓట్ల శాతం పెరుగుదల కనిపించింది. అలాగే టెక్కలిలో 1.74, నరసన్నపేటలో 2.28 ఇక్కడ ఓట్ల పెరుగుదల శాతం అనేది బాగా పనిచేసింది. అలాగే శ్రీకాకుళంలో 0.16, అలాగే ఇచ్చర్లలో 0.48, అలాగే ఆమదాల వలసలో 1.53. ఈ ఓట్ల పెరుగుదల శాతం అనేది కూడా తెలుగుదేశం పార్టీకి లాభించిందని చెప్పుకోవచ్చు. అందుకని నేను ఈ నియోజకవర్గాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా అనేది నా సర్వేలో తేలింది. పాలకొండకు వచ్చేసరికి అది ఎస్టీ నియోజకవర్గం. ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఓట్లు ఎక్కువగా ఉండడం ఒక కారణం. ఇక్కడ కూడా ఓట్ల పెరుగుదల శాతం బాగానే ఉంది. అంటే 2.35 ఓట్లు పెరిగినా కానీ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా అనేది నా సర్వేలో తేలిన అంశం. ఇక కీన్ ఫైట్ 2 నియోజకవర్గాల్లో శ్రీకాకుళంలో ఉంది. దాంట్లో ఏంటంటే పాతపట్నం ఒకటి. ఈ పాతపట్నంలో కూడా కీన్ ఫైట్ అనేది ఉంది. అలాగే పలాసలో కూడా కీన్ ఫైట్లే ఉంది. ఇక రాజాం అనేది ఎస్సీ నియోజకవర్గం. ఈ రాజాం కూడా ఇది ఎస్సీ నియోజకవర్గం అనే కానీ టీడీపీకి అనుకూలంగా ఉంది. ఇక్కడ ఓట్ల పెరుగుదల శాతం 2.83 ఉంది. ఇలా చూసుకున్నప్పుడు ఏంటంటే శ్రీకాకుళం జిల్లా వరకు 10 నియోజకవర్గాల్లో నా అంచనా ప్రకారం ఏంటంటే ఇక్కడ 7 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలుపొందుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ 1 నియోజకవర్గంలో మాత్రమే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కీన్ ఫైట్ 2 నియోజకవర్గాల్లో ఉంది. మరి ఆ కీన్ ఫైట్ అనేది ఎడ్జ్ అనేది నాకు తెలిసి అయితే 2000 నుంచి 5000 మెజార్టీతో టీడీపీ అభ్యర్థికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనేది నా అంచనాలో తేలింది. విజయనగరం జిల్లాకు వద్దాం. విజయనగరం జిల్లాకు వచ్చేసరికి ఇక్కడ కురుపాం నియోజకవర్గం మాత్రం టీడీపీకి అనుకూలంగా ఉంది. అలాగే పార్వతీపురం నియోజకవర్గం ఇది ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడ ఏంటంటే 2.20% ఓట్లు పెరుగుదల శాతం అయితే కనిపించింది. పెరుగుదల శాతం కనిపించినా కానీ ఆ ఎస్సీ ఓట్ల ప్రభావం కావచ్చు, బొత్స సత్యనారాయణ గారి ప్రభావం కావచ్చు, ఈ పార్వతీపురం నియోజకవర్గం అనేది వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది. అలాగే సాలూరు ఎస్టీ నియోజకవర్గం. ఈ సాలూరు కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది. ఇక్కడ కూడా 2.37% ఓట్ల పెరుగుదల శాతం అనేది కనిపించింది. ఇది గతంలో అయితే ఎలా ఉండేదంటే 2019లో అయితే పార్వతీపురంలో 76.03 2019లో ఉంటే ఇప్పుడు 76.45 2024లో పర్సంటేజ్ ఉంది. అంటే పెరుగుదల శాతం 2.37% పెరిగింది. అయినా సరే వైఎస్ఆర్సీపీకి ఇక్కడ విజయనగరంలో ఈ సాలూరు నియోజకవర్గం కానీ పార్వతీపురం కానీ అనుకూలంగా ఉంది. ఇక బొబ్బిలి విషయానికి వచ్చేసరికి ఇక్కడ గతంలో 2019లో 78.11% ఓట్లు పోలైతే అంటే పోస్టల్ బ్యాలెట్ కాకుండా 8.34% ఇప్పుడు ఓట్లు పోలేని అంటే పెరుగుదల శాతం 2.23గా నమోదైంది. ఇది బొబ్బిలి మాత్రం టీడీపీకే అనుకూలంగా ఉంది. అలాగే చీపురుపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా చీపురుపల్లి అనేది ఉంది. ఇక తర్వాత గజపతి నగరం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది. ఇక నెల్లిమేర్లకు వచ్చేసరికి జనసేన కూటమిలో ఉన్న భాగంగా జనసేన అభ్యర్థి ఉన్నారు కాబట్టి బరిలో ఆ నెల్లిమేర్లలో జనసేన అభ్యర్థి గెలుపొందే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. పోలింగ్ పర్సెంట్ కూడా 0.81% పెరిగింది. ఇక కీన్ ఫైట్ విజయనగరం వచ్చేసరికి కీన్ ఫైట్ ఉంది. ఎందుకంటే విజయనగరంకి వచ్చేసరికి అది 1.81% ఓట్ల పెరుగుదల శాతం ఉన్నా కానీ ఇది టగ్ ఆఫ్ వార్గా అక్కడ ఫలితం అయితే ఉండబోతుంది. ఇక శృంగవరపు కోటకు వచ్చేసరికి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది. ఓవరాల్గా విజయనగరం జిల్లాకు వచ్చేసరికి ఎట్లా ఉంది ఫలితాలు చూద్దాం. ఇక టోటల్ నియోజకవర్గాలు 9, అలాగే తెలుగుదేశం పార్టీకి 4, జనసేన పార్టీకి 1, అంటే వైఎస్ఆర్సీపీకి 3, కీన్ ఫైట్ 1. అంటే దాదాపు తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉందనేది నా సర్వేలో తేలిన అంశం. విజయనగరంలో తెలుగుదేశం పార్టీ 4 ప్లస్ జనసేన 1, 5 స్థానాలు తెలుగుదేశం పార్టీకి ఉన్నాయి. ఆ కీన్ ఫైట్లో కూడా ఎడ్జి వేవ్ ఉంటే మాత్రం అది తెలుగుదేశం పార్టీకి అనుకూలించే అవకాశం ఉంది. కాబట్టి ఆ కీన్ ఫైట్ అనేది ఒకటి కనిపిస్తుంది ఇక్కడ. ఇక నెక్స్ట్కి వచ్చేసరికి విశాఖపట్నంలో దాదాపు 15 నియోజకవర్గాలు ఉన్నాయి.
అంటే ఉమ్మడి జిల్లాలుగా నేను చెప్తున్నాను ఇవి. ఇప్పుడున్న జిల్లాలు కాకుండా 13 జిల్లాలు ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రకారం నేను అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేటగిరీ వైజ్ చేశాను. ఇక విశాఖపట్నం నార్త్కి వచ్చేసరికి ఇక్కడ మిత్రపక్షం, తెలుగుదేశం పార్టీ మిత్రపక్షం బీజేపీ అభ్యర్థి గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ అర్బన్ ఓటర్లలో చాలా మనకు మార్పు ఉంది. అర్బన్ ఓటర్లు అంతానేమో కూటమికి అనుకూలంగా ఉంటే, రూరల్ ఓటర్లు నిరుపేదలు వాళ్ళంతానేమో వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నారు. ఆ ప్రకారం చూసుకున్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఓట్ల పెరుగుదల శాతం 1.82 ఉంది విశాఖపట్నం నార్త్లో. కాబట్టి ఇది బీజేపీకి ఛాన్స్ అయితే ఉంది. అలాగే విశాఖపట్నం సౌత్కి వచ్చేసరికి ఇక్కడ జనసేన అభ్యర్థి పోటీ చేశారు, తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి. ఇక్కడ ఓట్ల పెరుగుదల శాతం గణనీయంగా ఉంది, 3.62 ఓట్ల పెరుగుదల శాతం ఉంది. కాబట్టి ఖచ్చితంగా జనసేన అభ్యర్థి గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. ఇక విశాఖపట్నం ఈస్ట్కి వచ్చేసరికి 5.24%, ఇంకా ఎక్కువ ఇది ఓట్ల పెరుగుదల శాతం. ఇది టీడీపీకే ఉంది. విశాఖపట్నం వెస్ట్ వచ్చేసరికి 13.10, అంటే అత్యధికంగా ఇక్కడ ఓట్ల శాతం అనేది పెరిగింది. అంటే గతంలో 56.68% అయితే ఇవాళ 69.83 అనేది 69.78 అనేది ఓట్ల శాతం నమోదైంది. కాబట్టి ఇది తెలుగుదేశం పార్టీకే అని చెప్పొచ్చు. అలాగే గాజువాక వచ్చేసరికి 5.88% ఓట్ల పెరుగుదల శాతం అయితే ఉంది. మరి గాజువాక నియోజకవర్గం కూడా తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి వెళ్ళిపోతుంది. ఇక భీమిలికి వచ్చేసరికి భీమిలిలో ఓట్ల పెరుగుదల శాతం 1.66 ఉంది. ఇది కూడా తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక చోడవరంకి వచ్చేసరికి ఇక్కడ కూడా టీడీపీ అభ్యర్థి గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. ఓట్ల పెరుగుదల శాతం 2.31 ఉంది. అంటే అర్బన్ ఓటర్లు నేను నా అనాలిసిస్లో ఏంటంటే అర్బన్ ఓటర్లు, రూరల్ ఓటర్లు కేటగిరీస్ వైజ్ చేసుకున్నాను. అలాగే నిరుపేదలు, మధ్య తరగతి, ఇట్లా కేటగిరీస్ వైజ్ చేసుకున్నాను. మిగతా కులాల పరంగా బ్యాలెన్స్ అయినా కానీ ఎస్సీ ఎస్టీ ఓట్లు అనేది కొంత నిర్ణయాత్మకంగా మారినాయి అని చెప్పొచ్చు. ఎస్టీల్లో మళ్ళీ ఎక్కువ శాతం టీడీపీకి కూడా పడటానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్సీ ఓట్లు మాత్రం సాలిడ్గా 80% వరకు ఈ కూటమి అభ్యర్థులకి 80% వరకు వైసీపీ పడితే 20% మాత్రమే కూటమికి పడినాయి అని చెప్పొచ్చు. ఇంకా జనసేన మిత్రపక్షంగా పోటీ చేసిన తెలుగుదేశం మిత్రపక్షం జనసేన అభ్యర్థి ఇక్కడ అనకాపల్లిలో పోటీ చేశారు. ఇక్కడ అనకాపల్లిలో ఓట్ల పెరుగుదల శాతం 3 ఉంది. జనసేన అభ్యర్థి ఇక్కడికి విజయ అవకాశాలు ఉన్నాయి. అలాగే పెందుర్తి కూడా జనసేనకి విజయ అవకాశాలు ఉన్నాయి. యలమంచిలో కూడా 1.43% ఓట్ల పెరుగుదల శాతం ఉంది. జనసేన అభ్యర్థి గెలిచే అవకాశాలు ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక పాయకరావుపేటకు వచ్చరికి ఇది ఎస్సీ నియోజకవర్గం కాబట్టి ఇక్కడ ఓట్ల పెరుగుదల శాతం 1.46 ఉన్నా కానీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఈ పాయకరావుపేటలో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే నర్సీపట్నంకి వచ్చేసరికి ఇక్కడ ఓట్ల పెరుగుదల శాతం 2.80 ఉంది. ఇది తెలుగుదేశం అభ్యర్థికి విజయ అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే 2019, 2024 ఓట్ల మెజార్టీలో 2019 మెజార్టీ ఎంత ఉంది, ప్రభావితం చేసిన అంశాలని వీటిని లెక్కలో తీసుకుని నేను క్యాలిక్యులేట్ చేశాను. కాబట్టి యాక్యురేట్గా రావడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను నమ్ముతున్నాను. ఇక అరకు వచ్చేసరికి అరకు వ్యాలీ, ఇక్కడికి వచ్చేసరికి ఇది ఓట్ల పెరుగుదల శాతం 0.63 ఉంది. ఇది వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మాడుగుల నియోజకవర్గం, ఇది 3.70% ఓట్ల పెరుగుదల ఉంది. ఇది తెలుగుదేశం పార్టీ గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక పాడేరు ఎస్టీ నియోజకవర్గం, పాడేరు కూడా ఓట్ల పెరుగుదల 2.39 ఉన్నా కానీ ఇది తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇక్కడ గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఓవరాల్గా మన ఉమ్మడి విశాఖపట్నం ఆ పరిధిలోకి వచ్చేసరికి ఈ 15 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ 8, జనసేన పార్టీ 4, భారతీయ జనతా పార్టీ 1, వైఎస్ఆర్సీపీ 2, కీన్ ఫైట్ 0 అని చెప్పొచ్చు. ఇది విశాఖపట్నం సంబంధించిన పిక్చరు.